వైఎస్ జగన్ కి పంచపక్ష పరమాణాలు పెట్టి కేసీఆర్ భుజం తట్టి ప్రోత్సహిస్తే నేను చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపించా. ఇది దాదాపు 2 గంటల పాటు చేసిన ప్రసంగంలో, మన అసెంబ్లీలో చేసినటువంటి ప్రసంగంలో దీనికి ఏపీ ప్రభుత్వం ఖండించింది. ఇవి రాజకీయ లబ్ధి పొందే కుట్ర అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ఖండించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనివల్ల మొత్తం 100 నిజాలు చెప్తే 100 నిజాలు కూడా ఇప్పుడు అబద్ధాలైపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఏం చెప్తారు దీంట్లో? సరే, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. ముందుగా మీకు ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు అంటే మొత్తము కట్ అండ్ ఫేస్ సిస్టమ్ ఉండకూడదు. ఫ్లోలో చెప్పిన అన్నిటిని కూడా పక్కన పెట్టేసి కేవలము లాస్ట్ కన్నటువంటి ఏదైతే మాట ఉందో దాన్ని పట్టుకొని దాని మీదనే చర్చ చేయడం అనేటువంటి నేను సమంజసంగా భావిస్తలేను. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడాలని నేను కూడా సుముఖండలేను. బేసికల్ గా తెలంగాణ నీటి వాటా శ్రీనివాసరెడ్డి గారితో నేను ఎక్కివేస్తున్నాను. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు, బూతులు తిట్టుకోవడము, తోలు తీయడము, తొండలు ఎక్కించడము, ఇది మానుకొని 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అయింది. మేము వచ్చి 2 ఏళ్ళు అయింది. అంతకుముందు 10 ఏళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం వచ్చి పుష్కర కాలం అయింది. పుష్కర కాలం తర్వాత కూడా తెలంగాణ ప్రజలు దేనికోసం అయితే కొట్లాడినరు, కేవలం కేసీఆర్ గారు కొట్లాడలే, కేవలం వెంకటస్వామి గారు కొట్లాడలే, ఆబాల గోపాలం కొట్లాడింది. డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ చాలా మంది ప్రాణాలు త్యాగాలు జరిగింది. ఇంత చేసిన తర్వాత వచ్చినటువంటి ఒక రాష్ట్రంలో ఏ నీళ్ల కోసం పోరాటం స్టార్ట్ అయిందో ఆ నీళ్ల వాటా 12 సంవత్సరాలు అయినా కూడా మనము సమర్థవంతంగా ఉపయోగించుకోకపోవడానికి మన అసమర్థత కారణమా లేకపోతే ఇంకేది కారణం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. సరే, అసమర్థతనా లేకపోతే ఆశిత పక్షపాతమా అవన్నీ పక్కన పెడితే కిం కర్తవ్యం ఇప్పుడేంటి అసలు? ఇప్పుడు జరుగుతున్నటువంటి దాంట్లో పోతిరెడ్డిపాడు నుంచి మన నీళ్ల దోపిడీ జరుగుతుంది. ఇప్పుడు బనకచెర్ల దీని పేరుతోటి ఒక కొత్త ప్రాజెక్టు, దాన్ని ఇప్పుడు ఏదో నల్లమల సాగర్ ప్రాజెక్టు. సో ఇట్లా రకరకాలుగా ఇందాక ఆదినారాయణ రెడ్డి గారు బీజేపీ ప్రతినిధి చెప్పినట్టు కిందికి పోయినటువంటి పైన ఆ దహార్తి తీర్చకుండానే కింది వేయించుకుంటామనంటే అది సమంజసం కాదు. పైన ఉన్నటువంటి మనము తులసిరెడ్డి గారు చాలా అంశాలు చెప్పారు. నేను తులసిరెడ్డి గారికి వినమ్రంగా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మాకు కేటాయించండి, గతంలో కేటాయించినటువంటి ఆంధ్రప్రదేశ్ వాటాలో తెలంగాణకు సంబంధించినటువంటి 2299 కృష్ణా వాటర్ మీద మేము ఇంకా ఉపయోగించుకోవాలి. ఈ 299 లోపు దానికి కొత్త పర్మిషన్ అవసరం ఉంటుందని నేను అనుకోవట్లే. సో దాని డీటెయిల్స్ కు మనం చర్చ కాదు, కానీ వారు అన్నట్టుగా అనుమతులకు సంబంధించి దీనికి సంబంధించి వచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిష్క్రియాపరమైన ఇవాళ వేసినటువంటి అపెక్స్, ఇవాళ వేసినటువంటి కమిషన్ తప్ప మిగతా ఇంట్లలో కూడా కేంద్ర ప్రభుత్వం తమాషానే చూస్తున్నది. ఇద్దరు కొట్టుకోనియండి, వాళ్ళ చావు వాళ్ళు చావనియండి అని వాళ్ళు ప్రతిసారి ఒక సేఫ్ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. నేను ఇవాళ ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలకు, మీకు, తర్వాత తెలంగాణ ప్రజలకు, మా ప్రభుత్వంతో సహా అందరూ నేను విజ్ఞప్తి ఏందనంటే, ఇప్పుడు ఏం జరగాలి, సమస్య పరిష్కారం గురించి మాట్లాడదాం. ఊకే తోవుకుంటే పెంకాసులే బయటకు వెళ్తాయని తెలంగాణలో సామెత ఉన్నాయి. సో పెంకాసులను తీసుకుంటే అవసరం, దాని యొక్క ఉపయోగం లేదు. ఇప్పుడు ఏం జరగాలి? సరే, మంచిగా చెడికా రాజకీయ ఉద్దేశంతో కేసీఆర్ గారు నేను సహచరులుగా పనిచేసిన వారు కొన్నిట్లలో ఎక్స్పర్ట్. ఒక విషయము బయటికి తీసుకొచ్చి ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటన చేసి దాని చుట్టే మొత్తం రాజకీయం అంతా నడిచేటువంటి పరిస్థితిని కల్పించడంలో వారు దిట్ట. ఇవాళ 2 సంవత్సరాలు పట్టింది ఆయనకి. ఏం చేస్తే మళ్ళా రాష్ట్ర రాజకీయము లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఏం చేస్తే దీని చుట్టూ తిరుగుతుంది
అనేటువంటిది బాగా ఆలోచించి ఆయనే మొన్న ప్రెస్ మీట్ పెట్టిండు. కృష్ణా జలాలకు సంబంధించినటువంటి న్యాయం 10 సంవత్సరాలు తన చేతిలో ఉండి చేయనప్పుడు ఇక 12వ సంవత్సరములో వచ్చి ఆయన చెప్తున్న దాంతో సరే దేనికే నేను అందుకే అన్న మంచికా చెడుకా మొత్తం మీద చర్చ వచ్చింది. రాజకీయ దురుద్దేశం ఉందా లేదా అనేది తర్వాత అంశం పెట్టుకుంటే ఈ చర్చల ద్వారానన్నా అటు పాలకపక్షం కావచ్చు, మేము కావచ్చు, ఇటు ప్రతిపక్షం కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, నిపుణులు కావచ్చు, అందరు తెలంగాణ వాదులు, తెలంగాణ బిడ్డలందరూ కూడా తెలంగాణ నీటి వాటాకు న్యాయం జరిగేటట్టుగా అటు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడంటారా, బతిలాడతామంటామా, మోడీ గారిని పోగొడితేనే చేస్తాడా, ఎట్లా చేస్తాడో అక్కడ ఒక అంశం. రెండవది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పెద్దలు తులసిరెడ్డి గారు మొదటి నుంచి ఉన్నటువంటి నాయకుడుగా, సో ఆయన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వచ్చినటువంటి ప్రాజెక్టులన్నిటికీ సాక్షిగా తులసిరెడ్డి గారు ఉన్నారు. సో ఆ టైంలో ఇందాక తమ్ముడు దత్తాత్రేయ చెప్పినట్టుగా ఈ ప్రాజెక్టులన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చినటువంటి ప్రపోజల్స్ లో భాగమే. కాకపోతే దాని పేర్లు మారినాయి, డిజైన్స్ మారినాయి, తర్వాత ఈ రకరకాల చేంజెస్ వచ్చినాయి. కానీ ఒక ప్రపోజల్స్ మాత్రం అప్పటి నుంచి. నేనేమంటున్నానంటే 60 ఏళ్ళు 70 ఏళ్ళ తర్వాత 60 ఏళ్ల తర్వాత కూడా మేము తెలంగాణ ప్రజలము ఇంకా మా నీటి కోసమే కొట్లాడేటువంటి దౌర్భాగ్య స్థితి, అది తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మేము అర్థించేటువంటి పరిస్థితి, వీళ్ళ వాళ్ళ యొక్క దయాదాక్షిణ్యాల మీద ఆధారపడేటువంటి పరిస్థితికి కారణభూతులు ఎవరనేటువంటిది ఒకసారి ఆలోచించుకోవాలా. కాబట్టి ఆ దిశగా సొల్యూషన్ సరే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక బోర్డులతో ఒక 12 మందితోటి కమిషన్ వేసింది. నేనేమంటున్నా కేంద్ర ప్రభుత్వం కొద్దిగా ప్రొయాక్టివ్ గా ముందుకు రావాలా. కేంద్ర ప్రభుత్వం ప్రొయాక్టివ్ గా రావాలా. ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి నీటి వాటా గురించి విమర్శ, నువ్వు ఇంత చేసినావు నేను ఇంత చేసినావు అనేది కాదు. ఇప్పుడు ఏం జరగాల, ఇప్పుడు మనకు నీటి వాటా ఎంత జరగాలి, ఎంత రావాలా, అటు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి అక్రమ ప్రాజెక్టులు ఎక్కడ ఆగాల, వాళ్ళు కూడా నీళ్లు ఉపయోగించుకోవద్దంటే మాకు కేటాయించిన లేకపోతే మాకు రావాల్సిన వాటా తర్వాత మిగులు జలాలు వస్తే అప్పుడు ఆలోచిద్దాం. అసలు మా వాటాని ఇప్పటి వరకు మేము ఉపయోగించుకున్నప్పుడు ఇంకా మిగులు జలాలు ఎక్కడి, అక్కడ సముద్రంలో పోయేటి ఎక్కడి. ఇది చాలా పెద్ద లోతైనటువంటి చర్చ. దీనికి సంబంధించి పాజిటివ్ యాంగిల్ లో ఆలోచిద్దాం. పాజిటివ్ యాంగిల్ అది అనుమతుల విషయంలో కావచ్చు, తులసిరెడ్డి గారు లేవనెత్తినట్టుగా అనుమతుల విషయంలో కావచ్చు, లేకపోతే ఆదినారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా కిందికి వచ్చి వృధా పోయేటువంటి మీరు విషయంలో ప్రాపర్ సొల్యూషన్ గురించి ఆలోచించాలి తప్పితే ప్రతి విమర్శకే రాజకీయంగా అంటే మైలేజ్ దీన్ని ఉపయోగించుకుంటే మమ్మల్ని గాని కేసీఆర్ గారిని కానీ ప్రజలు క్షమించరండి. రైట్ రామరెడ్డి గారు ఏం చెప్తారు? అంటే రెండు పార్టీలు తెలంగాణలో రెండు పార్టీలు కొట్లాడుకుంటుంటే బీజేపీ సైడ్ కే పరిమితమైంది, అంటే మీరు ఇన్వాల్వ్ అవ్వట్లేదని. అంటే ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతారు మీరు? ముందు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు వీక్షకులకు శుభోదయం. ఇప్పుడు కొన్ని మిగతా ఛానల్ డిస్కస్ లాగా కొన్ని ముఖ్యాంశాలు వచ్చాయి. కల్లూరు శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ ప్రజలు అనుమానాలు కొన్ని పరిస్థితులు కరెక్ట్ చెప్పారు. మన తులసిరెడ్డి గారు విభజన చట్టం గురించి చాలా స్పష్టంగా చెప్పారు కొన్ని ముఖ్యమైన అంశాలు. ఇక్కడ ఏంటంటే కల్లూరు శ్రీనివాసరెడ్డి చెప్పిన ఒక అంశానికి నేను సమాధానం చెప్పాలి. మొదలు, బీజేపీ రాజకీయం చేయదు, భారత్ మాతాకి జై అనే పార్టీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంటంటే ఏపీలో మా కాంగ్రెస్ ఎట్లాగూ లేదు కాబట్టి నేను తెలంగాణ సెంటిమెంట్ ఏది కొడతా, అలాంటిది బీజేపీ ఎక్కడ ఉన్నా లేకున్నా చేయదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మనం వేమన గారు చెప్పారు, మనకు తెలిసిందే ఏదంటే అల్పుడిప్పుడు పలుకు ఆడంబరము గాను సజ్జనుండు పలుకు చల్లగాను. ఇక నోరు తెరిస్తే అబద్ధాలు బాగా మాట్లాడుతూ మీడియాలో కవరేజ్ ఉంటుంది, ప్రజల్లోకి ఎక్కువ వెళ్తాయి. కానీ సజ్జనుండు పలుకు చల్లగానని చెప్పే విషయాలు ప్రజల్లోకి ఎక్కువ వెళ్ళాయి, దానికి కవరేజ్ ఎక్కువ రాదు. అందుకే ఇంకోటి, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి బాధ్యత ఉంది, బాధ్యత నిర్వర్తిస్తుంది. కాబట్టి తెలంగాణ బీజేపీ నాయకులు అదుపు తప్పి కానీ రెచ్చగొట్టి వీళ్ళలాగా కాంగ్రెస్ బీఆర్ఎస్ లాగా మాట్లాడకూడదు, మాట్లాడలేదు. అది మెయిన్, అది కూడా ఇంకో ముఖ్య కారణం. ఇది ఈ అంశం. తర్వాత నీళ్ళ విషయానికి వస్తే, గోదావరిలో మిగులు జలాలు చాలా ఉన్నాయి. కృష్ణా నీళ్లు తక్కువ నది. ప్రాజెక్టులు మెయిన్ ప్రాజెక్టులు ఉన్నాయి కృష్ణా నది మీద, హై స్టోరేజ్ ఉన్న ప్రాజెక్టు. ఎందుకంటే కొండలు మధ్యన వచ్చి ఈ కొండల మధ్యన పెద్ద ప్రాజెక్ట్ కట్టుకునే అవకాశం శ్రీశైలం కానీ నగర్సారి కానీ ఉంది. అది గోదావరి మీద అవకాశం లేదు. ఒక మంచి అవకాశం వచ్చుంటే, ముఖ్యమైన పాయింట్ ఇప్పుడు గుర్తొచ్చి చెప్తున్నా, ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ కట్టుంటే తెలంగాణకి ఎంత మేలో ఏపీకి కూడా అంత మేలు,
పోలవరంకు అది ఏంటంటే నాగాన్ సార్ శ్రీశైలం ఎట్లను పోలవరంకు ఇచ్చంపల్లి అట్లా అవుతుండే. దానికి 1978లో 112 మీటర్ల ఎత్తు అద్భుతంగా 350 టీఎంసీ గురించి మాట్లాడితే తర్వాత ఈ ఇరు రాష్ట్రాల రాజకీయ సమైక్య రాష్ట్రంలో దాన్ని ముంచేశారు. మంచి అద్భుతమైన ఒప్పందం దాగుతుంది. ఎందుకంటే ఉమ్మడి మధ్యప్రదేశ్ తోటి, మహారాష్ట్ర తోటి, సమైక్య ఏపీ తోటి జరిగింది. కానీ తర్వాత చెన్నారెడ్డిని దించడం, దాన్ని పండబెట్టడం జరిగి అది ఇటు తెలంగాణకు అటు ఆంధ్రకు అన్యాయం జరిగి సముద్రంలో ప్రతి సంవత్సరం 2000కు మించిన టీఎంసీలు నీళ్లు పోతున్నాయి. అది తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రాజెక్టులు అనుమతి తీసుకోవడం కట్టాలనేది కరెక్టే, కానీ అది జరగట్లేదు. ఎన్నో ప్రాజెక్టులు, ఇది ఒక్కటే కాదు, ఇవే కాదు, ఏది పాలమూరు కాదు, ఇది కాదు, అనుమతులు తీసుకోవాలి. కానీ మధ్యన కోర్టుల కేసులు వేసి ఒక చిన్న ఈ విన్నపం అంతే. చెప్పండి. నర్మదా ప్రాజెక్టుకు ముఖ్యమంత్రిగా మన మోడీ గారు ఉన్నప్పుడు నర్మదా ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. దాని అనుమతులు అన్ని వచ్చిన తర్వాతనే కట్టిండ్రా, ఒకసారి దాన్ని పరిశీలన చేయండి. నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను, అనుమతులు వచ్చినాకనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని సాధ్యం కాదని చెప్తున్నాను నేను. ఎందుకంటే దాంట్లో ఎన్నో లిటిగేషన్స్ వస్తాయి, కొన్ని అనుమతులు ముందు వస్తాయి, కొన్ని అనుమతులు చాలా ఆలస్యంగా వస్తాయి. అయితే కట్టడం కరెక్ట్ కాదు, కానీ నడుస్తున్న పరిస్థితి అది. దాదాపు 90% ప్రాజెక్టులు ఆ విధంగానే నడుస్తున్నాయి. కాకపోతే ఏంటంటే మోరల్ గా రైటా కాంగా నీళ్లు ఎవరు ఎక్కువ వాడుకుంటారు. ఇంకోటి, ఇప్పుడు ఏపీ వాడుకునేది ఎక్కువ ఉన్నప్పుడు నువ్వు తెలంగాణ నీ కెపాసిటీకి వాడుకునే నీవు ఆ గ్రౌండ్ నువ్వు గుందాసలు ఫస్ట్ అది తప్పే. కానీ నీకు 299 టీఎంసీలు కృష్ణాలో 811 అన్యాయమే, డౌటే లేదు. దాని గురించి కొట్లాడాల్సిందే. అది దానికి ఫస్ట్ మూలకాన్ని ఇప్పుడు వెంకటస్వామి గారు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, నాయకులు వారు. ముఖ్య పాయింట్ ఏంటి, నీళ్లు నిధులు నియామకాలు అన్యాయం అని. మరి నీళ్ళు అన్యాయం చేసింది ఎవరు? సమైక్య రాష్ట్రం. సమైక్య రాష్ట్రాన్ని పాలించేది ఎవరు ఎక్కువ కాలం? కాంగ్రెస్. అందువల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అంటే ఫస్ట్ దోషి తెలంగాణకు కాంగ్రెస్. నీళ్లు నిధులు నియామకాలే మెయిన్ డిమాండ్. తెలంగాణ ఉద్యమానికి గ్రౌండ్ అదే. ఆ గ్రౌండ్ రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ, ఒక అంశం. రెండో అంశం ఏంటంటే శ్రీశైలం డ్యామ్ కట్టింది, ప్రాజెక్ట్ కట్టింది, జలవిద్యుత్ చేస్తూ నాగార్జున సాగర్ ఆయకట్టు స్థిరీకరణ కోసం. అది మెయిన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాదు. మొదలు దాన్ని ప్రపోజ్ చేసి కట్టినప్పుడు తర్వాత తెలుగంగ పేరు మీద మద్రాసు 15 టీఎంసీలని మొదలై దాన్ని పోతిరెడ్డిపాడు పెంచడం, దానికి అనుమతులు వచ్చినాయి. ఆ పోతిరెడ్డిపాడుకు దాని పేరేమో మిగులు జలాల వినియోగం చేసింది నికర జలాలు